చూస్తున్న సత్యసాయి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని బల్వన్ మరణానికి పాల్పడింది. దసరా సెలవుల కోసం ఇంటికి వచ్చింది. అయితే సెలవులు అయిపోయిన తరువాత తల్లిదండ్రులు తిరిగి కాలేజ్ కు వెళ్లమని చెప్పిన క్రమంలో తీవ్ర మనస్తాపానికి గురైంది. ఆ విద్యార్థిని తను తీవ్ర మనస్తాపానికి గురై బల్వన్ మరణానికి పాల్పడి తన ప్రాణాలు తీసుకున్న ఘటన సత్యసాయి జిల్లా పాదిండిలో చోటు చేసుకుంది. దసరా సెలవుల తర్వాత కాలేజ్ కు వెళ్లమని తల్లిదండ్రులు చెప్పారు. అయితే కాలేజ్ కు వెళ్లడం ఇష్టం లేక అశ్విని అనే విద్యార్థిని అయితే తన ప్రాణాలు తీసుకున్న ఘటన సత్యసాయి జిల్లాలో పాందిండిలో చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అసలు యువతికి కాలేజ్ కు వెళ్లడం ఎందుకు ఇష్టం లేదు అన్న కోణంలో అయితే పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. దసరా సెలవులకు వచ్చిన విద్యార్థిని ఎందుకు వెళ్లడానికి నిరాకరించింది? కాలేజ్ లో మేనేజ్మెంట్ తో ఏమైనా ఇష్యూ ఉందా, లేదంటే ఇతర విద్యార్థులతో కానీ సీనియర్స్ తో కానీ ఏమైనా ప్రాబ్లం ఉందా అన్న కోణంలో అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు తల్లిదండ్రులు కూడా తమ కూతురు ఈ విధంగా బల్వన్ మరణానికి పాల్పడడం పట్ల వాళ్ళు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న పరిస్థితి. అసలు పాదిండిలో ఏం జరిగింది? ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడానికి అంటే తన ప్రాణాలు తీసుకోవడానికి గల కారణాలు ఏంటి అన్న కోణంలో పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు తన కాలేజ్ కి ఎందుకు వెళ్లడం ఇష్టం లేదు, కాలేజ్ లో ఏం జరిగింది, ఎందుకు ఆమె నిరాకరించింది, కాలేజ్ కు వెళ్లడానికి తల్లిదండ్రులు ఏం చెప్తున్నారు అన్నదానికి సంబంధించి కూడా పోలీసులు అయితే ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి యోగానంద్ సిద్ధంగా ఉన్నారు. యోగానంద్, చెప్పండి, దసరా సెలవులకు వచ్చిన విద్యార్థిని తిరిగి వెళ్లేందుకు ఇష్టం లేక బల్వన్ మరణానికి పాల్పడ్డం ఏంటి? అసలు ఆ కాలేజ్ లో ఏమైనా ఇష్యూ ఉందా? అది తల్లిదండ్రులతో చెప్తే అయిపోయేది, బట్ ఏం జరిగింది? సత్యసాయి జిల్లా ధర్మవరం సమీపంలో ఉన్న ప్యాదిని గ్రామంలో విషయాన్ని చోటు చేసుకుంది. అయితే ఇంటర్ విద్యార్థి అశ్విని ఆత్మహత్య చేసుకోవడం కూడా తీవ్ర కాదని పేరు చెప్పొచ్చు. కాలేజ్ కి వెళ్ళమన్నందుకు అయితే అమ్మాయి ఉరి వేసుకొని ఇవాళ తెల్లవారుజామున 5 గంటల సమయంలో పశువుల కొట్టంలోకి వెళ్లి ఒకతే ఉరి వేసుకొని చనిపోవడం కూడా తీవ్ర చెప్పొచ్చు. గత అయితే దసరా హాలిడేస్ కి ఇంటికి వచ్చి ఆ తర్వాత కాలేజ్కి వెళ్ళమంటే మారం చేసేది తెలుస్తుంది. ఆ తర్వాత కాలేజ్ వెళ్ళేందుకు ఇష్టం లేకపోవడంతో కూడా ఆమె చనిపోయేది కూడా దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం అయితే పోస్ట్ మార్టం కోసం బాడీని అయితే ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం రైట్, ఓకే యోగానంద్, థ్యాంక్ యూ. సంబంధించి కూడా పోలీసులు విచారణ చేస్తూ ఉన్నారు. అటు విద్యార్థిని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం హాస్పిటల్ కు తరలించడం జరిగింది. ధర్మవరం హాస్పిటల్ కు తరలించారు. ఘటనకు సంబంధించి పోలీసులు దర్యాప్తు కూడా చేస్తూ ఉన్నారు. అసలు తల్లిదండ్రులు ఏమంటున్నారో దీనికి సంబంధించి విద్యార్థిని ఎందుకు కాలేజ్ కు వెళ్లడానికి నిరాకరించింది అన్న దానికి సంబంధించి కూడా వారి నుంచి కూడా ఎటువంటి స్పందన అయితే యాజ్ ఆఫ్ నౌ లేదు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థిని వయసు కేవలం 17 సంవత్సరాలు మాత్రమే. 17 సంవత్సరాలకే బల్వన్ మరణానికి పాల్పడి తన ప్రాణాలు తీసుకుంది. దసరా సెలవుల తర్వాత కాలేజ్ కు వెళ్ళమని తల్లిదండ్రులు చెప్పారు. అయితే తనకు కాలేజ్ కి వెళ్లడం ఇష్టం లేదు. అసలు అశ్వినికి కాలేజ్ కి వెళ్లడం ఎందుకు ఇష్టం లేదు? కాలేజ్ లో ఎవరైనా తిట్టారా, లేకపోతే ఎవరి నుండైనా ఆమె వేధింపులకు గురవుతుందా, లేదంటే చదువుకోవడం ఇష్టం లేదా అన్నదానికి సంబంధించి పోలీసులు అయితే అటు కాలేజ్ వైపు నుండి కూడా ఆవిడ ఏ కాలేజ్ లో చదువుతుంది, ఏం జరిగింది కాలేజ్ లో అన్నదానికి సంబంధించి ఆమె స్నేహితుల నుంచి కూడా వివరాలు సేకరిస్తున్న పరిస్థితి చోటు చేసుకుంది. అయితే ఈ ఘటనకు సంబంధించి పోలీసులు దర్యాప్తును అయితే వేగవంతం చేశారు. మరోవైపు కుమార్తె మృతితోటి బల్వన్ మరణానికి పాల్పడి తన ప్రాణాలు తీసుకున్న క్రమంలో ఆమె మృతితోటి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటన సత్యసాయి జిల్లా లోని పాదిండిలో చోటు చేసుకుంది. ఈ పాదిండి ప్రాంతం అంతా కూడా విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పాలి. మొత్తంగా సత్యసాయి జిల్లా పాదిండిలో అశ్విని 17 సంవత్సరాల విద్యార్థిని కాలేజ్ కు వెళ్లమని దసరా సెలవులకు ఇంటికి వచ్చింది. తిరిగి దసరా సెలవులు అయిపోయిన క్రమంలో తల్లిదండ్రులు కాలేజ్ కు వెళ్లమని అడగడంతో తనకు కాలేజ్ కు వెళ్లడం ఇష్టం లేదు అని చెప్పింది. అయితే తల్లిదండ్రులు ఎందుకు ఇష్టం లేదు, ఎందుకు వెళ్ళవు అని ప్రశ్నించిన క్రమంలో తీవ్ర మనస్తాపానికి గురై బల్వన్ మరణానికి పాల్పడింది అశ్విని వయసు కేవలం 17 సంవత్సరాలు మాత్రమే. అయితే ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది అశ్విని. తను కాలేజ్ కి వెళ్లడం
ఇష్టం లేక తన ప్రాణాలు కోల్పోయింది. దీంతో అక్కడ స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. దసరా సెలవుల తర్వాత కాలేజ్ కు వెళ్ళమని తల్లిదండ్రులు చెప్పారు. అయితే ఇది వరకు దసరా సెలవుల కన్నా ముందు ఆ కాలేజ్ లో ఇష్యూకు సంబంధించి కానీ ఏది కూడా తల్లిదండ్రులతో చెప్పని పరిస్థితి. అయితే దసరా సెలవులు కానీ క్యాజువల్ గానే వచ్చింది అశ్విని. తర్వాత వెళ్ళను అని చెప్పింది. ఈ గ్యాప్ లో ఏం జరిగింది అసలు? ఒకవేళ ముందుగానే ఏదైనా జరిగితే దసరా సెలవులకు వచ్చి తిరిగి వెళ్లకుండా ఉండొచ్చు అని భావించిందా ఏంటి అన్నదానికి సంబంధించి తాజా అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి యోగానంద్ సిద్ధంగా ఉన్నారు ఫోన్ లైన్ లో. యోగానంద్ చెప్పండి, అసలు దసరా సెలవులకు ఒకవేళ కాలేజీలో ఏదైనా ఇష్యూ ఉంటే దసరా సెలవులకు వచ్చే ముందే తల్లిదండ్రులతో చెప్పుండాల్సింది, లేదంటే ఆవిడ ముందుగానే ఇన్ఫార్మ్ చేసి ఉండాలి, లేకపోతే ముందుగానే ఇంటికి వచ్చి ఉండాలి. కానీ దసరా సెలవులకంటూ క్యాజువల్ గా వచ్చి తర్వాత ఎందుకు వెళ్ళను, ఇష్టం లేదు అని చెప్పడం జరిగింది. అసలు దానికి సంబంధించి ఫ్రెండ్స్ నుంచి ఏమైనా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం జరిగిందా? అంటే అమ్మాయి ఇంకా కొత్తగా కాలేజీకి వెళ్ళింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ కోసము చదివేందుకు ఆమె రామగిరిలోని కస్తూర్బా బాలికల విశ్వవిద్యాలయం కూడా చదువుతున్నట్టు తెలుస్తుంది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది. ఈ క్రమంలో దసరా కోసము సుమారుగా 10 రోజుల పైగా హాలిడేస్ వదిలారు. హాలిడేస్ కోసం ఇంటికి వచ్చింది. కానీ ఇవాళ అదే కాలేజీకి వెళ్లాల్సి ఉండగా ఉదయం తెల్లవారుజామున 5 గంటల సమయంలోనే అయితే పశువులకోటంలోకి వెళ్లి ఒంటరిగా వెళ్లి ఆత్మహత్య చేసుకోవడం కూడా చూస్తూ ఉంటే అంటే కాలేజీకి వెళ్ళడం ఇష్టం లేకనే అమ్మాయి చనిపోయి ఉంటుందని కూడా ప్రాథమిక సమాచారం పోలీసులు కలిసింది. ఆ తర్వాత అయితే దీని కేసు దర్యాప్తు కోసం పోలీసులు కూడా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా అయితే అమ్మాయి ఏదైతే వీక్ మనసు గల అయితే బలహీన మనసు గల అమ్మాయిలు ఏదైనా పిల్లలు కానీ ఇటీవల ఆత్మహత్య చేసుకోవడం కూడా పెరిగిపోతున్నాయి. ఇంట్లో తల్లిదండ్రులు దండించారు, లేదా కాలేజీకి వెళ్ళడం ఇష్టం లేదు, ఇక రకరకాల కారణాలు చెప్పి అనేక మంది ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. ఇది కూడా అలాంటి కేసు అయిన చుట్టూ కూడా పోలీసులు అనుమానిస్తారు. ఎందుకంటే ఎవరు ఏమనుకున్నా సరే ఆమె కాలేజీకి వెళ్ళమన్నందుకే చనిపోవడం చూస్తూ ఉంటే నిజంగా కాలేజీకి వెళ్ళడానికి ఇష్టం లేక ఏదో వేరే కాలేజ్ ఏమైనా జాయిన్ చేసేందుకే ఇలా చేసింది అనేది కూడా పోలీసు దర్యాప్తులో చూసే అవకాశం కనిపిస్తుంది. ప్రసన్న యోగానంద్, కాలేజ్ కి సంబంధించి అంటే కాలేజ్ లో ఏవైనా వేధింపులు ఉన్నాయా, లేకపోతే తోటి విద్యార్థులతో కావచ్చు, కొత్తగా జాయిన్ అయింది, అయితే ఆ వాతావరణానికి అలవాటు పడడం కూడా కొంచెం కష్టతరంగా ఉంటుంది. తోటి విద్యార్థులతో కానీ లేకపోతే తన లెక్చరర్స్ తో కానీ ఏదైనా వేధింపులు కానీ లేకపోతే యాజమాన్యం నుంచి ఏవైనా ఆమెకి ఫోర్స్ కానీ ఏవైనా ఉన్నాయా? అటువంటివి ఏమైనా ఫీల్ అయినట్టు తల్లిదండ్రులతో చెప్పడం జరిగిందా? మనకు అందుతున్న ప్రాథమిక సమాచారం మేరకు ఇంతవరకు కాలేజీలో వేధింపులు అటువంటి లేదని తెలుస్తుంది. ఎందుకంటే కాలేజీకి వెళ్ళి ఇటీవలే 2-3 నెలలు కూడా పూర్తి కనపరిచి, అదేవిధంగా అది కేవలం బాలికల కళాశాల మాత్రమే. ఎక్కడ బాలురు ఎవరు లెక్చర్స్ కూడా బాలికలే వెళ్ళే ఉంటారు కాబట్టి ఎక్కడ ఇబ్బంది ఉండే అవకాశం ఉండదు. కేవలం ఈ యొక్క కాలేజీకి వెళ్ళడం లేకపోవడం వల్లే అమ్మాయి చనిపోయి ఉంటుంది అంటూ కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి ఉంది. అసలు తల్లిదండ్రులు కూడా అదే కంప్లైంట్ ఇచ్చినట్టు కూడా మనకి సమాచారం అందుతుంది. ఒకసారి కూడా ఆ కాలేజీ వాతావరణానికి అలవాటు లేకపోవడం, హాస్టల్లో ఉండడం ఇష్టం లేకనే చనిపోయి ఉంటుందంటే కూడా పోలీసులు సమాచారం అందుతుంది. ప్రసన్న యోగానంద, ఒకవేళ ఆమెకి ఏమన్నా అంటే ఇంటర్ విద్యార్థిని అయినప్పటికి కూడా ఏమైనా ఇతరత్ర ప్రేమ వ్యవహారాలు కానీ అటువంటి ఏమైనా ఉండుండొచ్చు అంటారా? ఎందుకంటే కేవలం కాలేజీలో ఇష్టం లేక బలవన్మరణానికి పాల్పడడం అనేది ఒక చిన్న సిల్లీగా అనిపిస్తుంది. సో దానికి సంబంధించి ఏవైనా ఆమెకి ఎవరితో అన్న పరిచయాలు కానీ ఫ్రెండ్షిప్ కానీ ప్రేమ వ్యవహారాలు కానీ ఉన్నాయా అని చెప్పి ఇంటి చుట్టుపక్కల వారు కానీ ఇంట్లో వాళ్ళు కానీ చెప్పడం జరిగిందా? మనకు అయితే ప్రస్తుతం అందున సమాచారం అయితే ఖచ్చితంగా కూడా ఇది ఆత్మహత్య కిందే కేసు నమోదు చేస్తున్నారు. కేవలము కాలేజీకి వెళ్ళడం, ఎందుకంటే హాస్టల్ వాతావరణానికి అలవాటు పడలేకపోవడం, అక్కడే ఉండి చదువుకోవడం ఇష్టం లేకపోవడమే దీని కారణంగా కూడా మనకు సమాచారం అందుతుంది. ఎక్కడ కూడా ఇతర విషయాలు ఏమి కూడా మనకి ప్రస్తుతం అయితే సమాచారం అందుబాటులో లేదు. తల్లిదండ్రులు కూడా ఇతర విషయాలు ఏమి చెప్పేందుకు కూడా పోలీసు కంప్లైంట్ కూడా ఇదే ఇవ్వడంతో పోలీసులు ఆ దిశగానే దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం అయితే ఈ బాడీని పోస్ట్ మార్టం తరలించారు. పోస్ట్ మార్టం కూడా మనకు మరింత సమాచారం తెలిసే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం రైట్, థ్యాంక్ యూ యోగానంద్. సో మొత్తంగా విద్యార్థిని బల్వన్ మరణానికి సంబంధించి ఇప్పటి వరకు అయితే ఎటువంటి సమాచారం అందనప్పటికీ కూడా ఆమె కేవలం కాలేజ్కి వెళ్ళడం ఇష్టం లేకనే ఆ బల్వన్ మరణానికి పాల్పడి తన ప్రాణాలు తీసుకుంది అంటూ కూడా ప్రాథమికంగా అయితే పోలీసులు అంచనా వేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి డీప్ గా కూడా పోలీసులు ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆ బాలికకు సంబంధించిన ఏదైతే కాలేజ్ ఉందో ఆ కాలేజ్ లో కూడా ఎటువంటి మనస్తాపానికి గురయ్యేదానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే అది కేవలం బాలికల కళాశాల అని కూడా చెప్తూ ఉన్నారు. సో దీనికి ఇతరత్ర కారణాలు ఏవైనా ఉన్నాయా? కేవలం ఇష్టం లేకే అంత చిన్న రీజన్ కి ఆ విద్యార్థిని బల్వన్ మరణానికి పాల్పడిందా అన్న కోణంలో పోలీసులు అయితే దర్యాప్తు చేస్తూ ఉన్నారు.